హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని ఆశిస్తున్నాను. చిమ్నీలు ఎన్ని రకాలు, ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్లో చెప్పాను నేను. ఈ వీడియోలో ఏంటంటే ఒక కొత్త పాయింట్. చాలామంది నన్ను కామెంట్స్లో అన్న చిమ్నీలు ఎక్కడ కొనుక్కుంటే బెటరు, బ్రదర్ చిమ్నీలు ఎక్కడ కొంటే బాగుంటుంది, ఆన్లైన్లోనా ఆఫ్లైన్లోనేనా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. సో దానికి యాజ్ ఎ టెక్నీషియన్గా నా సమాధానం చెప్తాను. ఏంటంటే నేను డిఫరెంట్ హౌసెస్ తిరుగుతూ ఉంటాను, డిఫరెంట్ మోడల్స్ చూస్తాను. కొంతమంది హైదరాబాద్ అవుట్లెట్స్లో, కొంతమంది అమెజాన్, ఫ్లిప్కార్ట్, కొంతమంది రిలయన్స్, ఇట్లా డిఫరెంట్ స్టోర్స్ నుంచి పర్చేజ్ చేస్తూ ఉంటారు. అయితే ఎలా కొనుక్కోవాలి అనేది చాలామందికి కస్టమర్స్కి డౌట్, కొత్తగా కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు. అయితే నన్ను అడిగితే రెండు ఆన్లైన్ ఆఫ్లైన్ స్టోర్స్లో ఉన్న ప్రోస్ కాన్స్ అంటే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చెప్తాను నేను. అయితే నేను ప్రత్యక్షంగా కస్టమర్ల దగ్గర డిఫరెంట్ కేసెస్ చూస్తా కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ త్రూ చెప్తాను నేను. ఇప్పుడు అమెజాన్లో కొంతమంది కస్టమర్స్ పర్చేజ్ చేస్తారు. ఎందుకని ఆఫ్లైన్లో కొంచెం రేట్ ఎక్కువగా ఉంది బ్రదర్, మాకు ఆఫ్లైన్లో 15,000 పడింది, 15,000 చెప్పిన ప్రోడక్ట్ అదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్పెసిఫికేషన్స్తో ఆన్లైన్లో 12,000కే దొరికింది బ్రదర్ నాకు చెప్తారు. ఇంకొంతమంది కస్టమర్స్ ఏం చెప్తారంటే, బ్రదర్ మేము ఆఫ్లైన్లో చూసాము, కాకపోతే మాకు కొంచెం నచ్చక మేము ఆన్లైన్లో కొత్త మోడల్ ఒకటి ఆర్డర్ చేసాము, కానీ తీరా వచ్చేసరికి అది ఓపెన్ చేసి చూస్తే లోపల కొంచెం బెండ్ వచ్చింది బ్రదర్, అసలు మేము అనవసరంగా అందులో ఆన్లైన్లో బుక్ చేసినాం అని కొంతమంది కస్టమర్స్ చెప్తారు. అయితే ఇక్కడ రెండు సేమ్ అందరికీ ఒకేలాగా జరుగుతాయని కాదు. ఇప్పుడు ఒక స్టోర్ వాళ్ళు మనకి తక్కువకి ఇచ్చినప్పుడు ఇంకొక స్టోర్ వాళ్ళు ఒక 2,000 3,000 ఎక్కువ ఇస్తారు. ఎప్పుడైనా సరే ఒక డీలర్ అనేది తనకు ప్రాఫిట్ రావాలని చూస్తాడు తప్ప లాస్ట్లో అమ్ముకోవాలని చూడడు కదా, అదొకటి. ఇంకోటి, అమెజాన్లో కొన్న ప్రతిదీ డ్యామేజ్ ప్రోడక్ట్ వస్తుంది అనేసి మైండ్లో పెట్టుకోవడం రాంగ్. ఎందుకంటే 10లో ఏదో ఒక డ్యామేజ్, ట్రాన్స్పోర్ట్ డ్యామేజ్ ఇసిరేస్తూ ఉంటారు కాబట్టి డ్యామేజ్ రావచ్చు. సో రెండు మనం అది ఫిక్స్ చేసుకొని ఇలాగే ఉంటుంది అనుకోవడం తప్పనమాట. ఇంకొంతమంది కస్టమర్స్ ఇప్పుడు ప్రజెంట్ తెలివిగా భలే చేస్తారంటే, వాళ్ళు ఏంటంటే లోకల్లో ఉన్న స్టోర్స్ అన్నీ తిరుగుతారు, ఆ ప్రోడక్ట్ని ఫిజికల్గా ఫీల్ అవుతారు, అది ఎంత సైజు ఉంది ఏంటి దాని అన్ని ఫొటోస్ లేదా వీడియోస్ తెచ్చుకొని దాన్ని సేమ్ ఆన్లైన్ స్టోర్స్లో వెతుకుతారు అనమాట. అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ ఇట్లాంటి డిఫరెంట్ స్టోర్స్లో దాని కాస్ట్ ఎంత ఉంది, బయట మేము చూసి ఇచ్చిన దగ్గర ఎంత ఉంది అని ఈ కంపారిజన్ చేసుకొని వాళ్ళకి కావలసిన చోట ఆర్డర్ చేసుకుంటారు అన్నమాట. అయితే నన్ను అడిగితే ఇప్పుడు ఇలాగే చెయ్యండి అని నేను చెప్పను. మీకు నచ్చినట్లు ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేయండి. ఎందుకంటే చిమ్నీలలో చాలా కంపెనీలు ఉంటాయి, చాలా మోడల్స్ ఉంటాయి. సో మీరు ఏదో ఒకటి మీ కిచెన్కి ఆప్ట్ అయ్యేది ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని దాని సైజెస్ అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు మైండ్లో ఎలా అనిపిస్తే అలా చేయండి. ఒక 1,000-2,000 వేరియేషన్ ఉంటే నో ప్రాబ్లం, ఎందులో పర్చేజ్ చేసినా ప్రాబ్లం లేదు. బట్ హెవీగా వేరియేషన్ అనిపిస్తున్నప్పుడు మీకు ఎక్కడైతే తక్కువగా దొరుకుతుందో అక్కడ పర్చేజ్. ఇంకోటి ఏంటంటే సజెషను, రిమోట్ ఏరియాస్లో ఉండేవాళ్ళు లేదా సిటీకి చాలా దూరంలో ఎక్కడో ఉండేవాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆ ఏరియాలో ఏదైతే సర్వీస్ ఎక్కువగా అవైలబుల్గా ఉంటుందో ఆ ప్రోడక్టే పర్చేజ్ చేయండి. ఎందుకంటే ఇది మెయింటెనెన్స్ ప్రోడక్ట్ కాబట్టి కంపల్సరీ సర్వీస్ ఉండాలి.